హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ అందరికీ నమస్కారం. మనోళ్ళందరికీ నమస్తే. హలో హాయ్ ప్లీజ్ సిట్ డౌన్. కింగ్ ఇస్ బ్యాక్ సార్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఏం పనిష్మెంట్ డిసైడ్ చేశావు? రితుని ఉప్పు బస్తాలాగా వేసుకుని రోజు 10 minutes నడుస్తాడంట. ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. మీ కన్వీనియంట్ గా ఉన్న పనిష్మెంట్స్ ఇవ్వను నేనని చెప్పాను. అది రెండో పనిష్మెంట్ ఏంటి? ప్రేమగా మాట్లాడతాడంట సార్ రితుతో రోజు. రితుతోనా? అవునా నిజమా? రితు ఈ పనిష్మెంట్ ఓకేనా? ఓకే సార్. నస తగ్గుద్ది. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. నేను దివ్యాని అడిగితే తనూజ లేచింది ఏంటి? నేనే బ్యాలెన్స్ ఉన్నాను సార్. అసలు నువ్వు ఎప్పుడైనా బ్యాలెన్స్ గా ఉంటున్నావా? అంటే అది రే రామ్ 35 సార్లు లాస్ట్ వీక్ ఈ హౌస్ మేట్స్ తో గొడవ పడ్డా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ప్రాబ్లం నువ్వా హౌస్ మేట్స్ అందరూనా? సార్ అందరిలో ఉంది సార్. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఇదే విషయము చాలా నవ్వుతూ చెప్పమ్మా నాకు. చెప్పను బ్రదర్. నేను అందుకే అన్నాను ఒక పని చేయండి కిచెన్ లోనే నాకు ఒక మ్యాట్రెస్ వేసేయండి చాలు ఇక్కడే పడుకుండి పోతాను అనేసి. మళ్ళీ కంప్లైనింగ్ టోన్ స్టార్ట్ అయిపోయింది. అయితే వెళ్ళి నీ గురించి కంప్లైంట్స్ రాయమని అడిగాను. కొందరేమో 100 మార్క్స్ కి ఎస్ఏ రాశారు. అరే ఇంద్రా ఇది జేఎన్టీ క్వశ్చన్ పేపర్లకు ఉంటుంది. మీ అందరికీ నచ్చే సెలబ్రిటీని తీసుకొస్తా. హలో మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. సిగ్గుండాలరా. యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచింది దగ్గర నుంచి దీన్ని ఏదో దాడి చేతనే ఉన్నావు. నా ప్రేమకు ఎవరు అడ్డు లేదు. నా పవిత్ర ప్రేమని ఈ పవర్ ఉన్నది ప్రేమ. రావట్లేదే రాము అన్సేఫ్ సేఫ్ సార్. వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. కెప్టెన్ జస్ట్ కార్ ఎక్కే ముందు బ్లైండ్ ఫోల్డ్ చేసేయమ్మా. బాటమ్ 2 లో ఉన్న వాళ్ళు గెట్ ఇన్ టు ద కార్. బాటమ్ 2 మారుతి కార్ లో గార్డెన్ నుంచి బయటికి వెళ్తున్నారు. మీ ఇద్దరిలో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. దేవుడు పైనే భారం వేశాం. లీస్ట్ వర్డ్స్ వచ్చిన హౌస్ మేట్ ప్లాస్మాలో మీకు కనపడతారు. 1 దరిద్రం వదిలింది. ఎందుకు అరుస్తున్నా పిచ్చిలేసిందా? అది ఈ వారం యూజ్ చేస్తావా లేదా? ఒకవేళ నువ్వు గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ విల్ బి ఎలిమినేట్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నాకు సార్ నేను యూజ్ చేయట్లేదు. వెరీ గుడ్ డెసిషన్. అండ్ గౌరవ్ ఇస్ సేఫ్ అండ్ హీ విల్ కమ్ ఇన్సైడ్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చినాయాల ఎక్స్పెక్ట్ చేశారా? చేశాను సార్. కోరుకున్నా యాక్చువల్లీ ఎల్లుండి మా ఆయన బర్త్డే సార్. చిచ్చి మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. టూ గుడ్ సార్. చాలా నేర్పించింది. చాలా నేర్చుకున్నాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? చచ్చుండేవాడిని సార్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో.